స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. 11వ కీర్తన 4వ వాక్యం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అయితే ఏంటంట, ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఏమున్నాయి? ఇందా కీర్తన పాడుకున్నాం. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలులు ఉన్నాయి. బలము, ప్రభావము, ఘనత, ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నాయి అని తెలుసు. చాలామంది కొన్ని సందర్భాల్లో మీ మీదున్న ప్రేమతో, మీ మీదున్న మక్కువతో ఇట్లాంటి ప్రచండమైన వర్షాలు కురిసేటప్పుడు ఒక చిన్న వీడియో పెట్టేద్దాం, దూర ప్రాంతాల వాళ్ళు రావద్దు, ఇక్కడ బాగా వర్షంగా ఉంది, సమీపంగా ఉన్నవాళ్ళు రండి, దూర ప్రాంతాల వాళ్ళు వద్దు, ఎందుకు అని చెప్దాం అనిపిస్తుంది నాకు. కానీ మక్కువ, ఆసక్తి ఉంటుంది చూడండి, వాళ్ళు వచ్చేస్తారు. అమలాపురం నుంచి వచ్చున్నారు ఇక్కడ. ఇప్పుడు 2 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి ఒక యనమండుగురు వచ్చేస్తున్నారు ఈ ఆరాధన కోసం. అట్లా నన్ను కలిసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎక్కడ నుంచో వచ్చున్నారు. నేను మక్కువతో, ఆసక్తితో ఉన్న వాళ్ళని నేనెందుకు చెడగొట్టడం అని పెట్టనప్పుడప్పుడు. ఎందుకంటే మీ మీద అభిమానంతో నేను చెప్పాలనుకుంటాను. పౌలు అంటారు కదా, కొందరు సన్నిధికి రావడం మానేస్తున్నారు. సరే, ఆ రోజుల్లో ఏ ఉద్దేశాన్ని బట్టి, ఆ ప్రజల మనస్తత్వాలు ఎలా ఉండి వాళ్ళు మానేశారో నేనైతే చెప్పలేను. కానీ కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆరాధనలు మానేస్తుంటారు. మీరు దానికి బలమైన కారణం ఉంటే అది వేరే సంగతి. నేను నా జీవితంలో 3 ఆరాధనలు, చాలాసార్లు చెప్పాను మీకు, 3 ఆరాధనలే నేను స్కిప్ చేశాను. 3 ఆరాధనలు. ఒకటి, ఒక 30 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి ముంబై వెళుతూ ఇట్లాగే తుఫాన్, నవంబర్ నెలలో భయంకరమైన తుఫాను, ఖండాల ఘాట్లో ట్రైన్ ఆగిపోయింది 24 గంటలు. అది ఆదివారం. ఇంకొకటి, గుంటూరు శారదా కాలనీ నుండి మచిలీపట్నం ఆరాధనకు వెళ్ళాలి. ఆ రోజు తెల్లవారుజామున ఏసన గారితో మీటింగ్లు ముగించుకొచ్చాం. నాకు బాగా కడుపు నొప్పిగా ఉండి ఏడ్చి కడుపు నొప్పితో అట్లాగే స్పృహ లేకుండా పడిపోయాడు. సాయంకాలం మేలకు వచ్చి, అది 2. 3వది, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నవంబర్ 30 శుక్రవారం యాక్సిడెంట్ అయింది. శుక్రవారం, శనివారం, ఆదివారం, డిసెంబర్ 2వ తారీఖు వరకు కోమాలో ఉన్నాను. 3వ తారీఖు మెలకు వచ్చింది. అదొకటి. ఆ తర్వాత ఈ మధ్య అంటే నాకు ఈ వోకల్ స్వరపేటిక సర్జరీ జరిగిన తర్వాత ఒక 1 నెల రోజుల పాటు ఎవరితో మాట్లాడకూడదని డాక్టర్లు గట్టిగా హెచ్చరిస్తే, ఒకవేళ మాట్లాడేస్తానేమోనని చెప్పి నన్ను బెంగళూరు నుంచి డైరెక్ట్గా వైజాగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక హోటల్లో అట్లా ఆ ఆదివారం పెట్టి మరుసటి ఆదివారానికి వచ్చేసాను నేను ఇక్కడికి. సరే, మీరు సేవకులు గనక మీకు తప్పదు గనక అని అనొచ్చు. కానీ విశ్వాసులుగా ఉన్నప్పుడు కూడా గమ్మత్తు చెప్పనా మీకు, మా ఫ్యామిలీలో ఇంచుమించు 30-35 మంది ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. మా ఫ్యామిలీ మొత్తం ప్రతి ఆదివారం మా నాన్న సిటీ బస్ మాట్లాడేసేవాడు అప్ అండ్ డౌన్. నిజమండి, నిజం. మా ఇంటి దగ్గర ABM అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది. అక్కడ బోస్ బొమ్మ అంటారు. అక్కడే సిటీ బస్సులు ఆగుతాయి. అక్కడి నుంచి మేమందరం 30-35, ఇంక మా పేటలో వాళ్ళు 10 మంది వేసుకెళ్తే బస్సు అంతా మేమే. అప్పట్లో మా చర్చ్
ఇది కోవూరు, నెల్లూరుది ఏంటి, కోవూరు. మా పాస్టర్ గారు కోవూరులో ఉండేవారు. పెన్నా నది దాటి కోవూరు వెళ్ళేవాడు. సాయంకాలం మాకు ఆరాధన అయిపోయి సండే స్కూల్ ముగించుకొని మళ్ళీ 4-5 గంటలప్పుడు మళ్ళీ సేమ్ సిటీ బస్సు మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని రోజంతా సిటీ బస్సు. తుఫాను వచ్చినా, వల్లకాడు వచ్చినా, వరదలు వచ్చినా అసలు ప్రార్థనకు వెళ్లకుండా ఉండే ప్రసక్తి లేదు. ఎందుకు? అక్కడ ఏమున్నాయో తెలిస్తే, దేవుని మందిరంలో ఎవరున్నారు, దేవుని మందిరంలో ఏముంది అది తెలిస్తే వదులుకో. అదే ఆలాపన. ఒక బుడ్డాడు 2-3 రోజులుగా నిద్దట్లో కలవరిస్తున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, హరి హరి, ఏను తొండం, అమ్మో అబ్బా. వాళ్ళమ్మ 2-3 రోజులు ఓపిక పట్టింది. ఇక నా 3వ రోజు పెట 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 అని కొట్లేపి, లైక్ ఏంట్రా నీ కలవరింతలు, ఏమిటి నీ కేరింత, ఏం జరిగింది నీకు? ఏమైంది మమ్మీ? పడుకున్నాను కానీ. పడుకోవడం కాదురా, ఏం నిద్దట్లో సింహం అంటావు, ఏనుగంటావు, అదంటావు, జింక అంటావు, నవ్వుతావు, కేకలేస్తావు, మీ ఫ్రెండ్స్ పేరు పిలిచి ఏదో చెప్తున్నావు, ఏమైంది? ఓ అదా, రేపు ఆదివారం మా స్కూల్ తరఫున 10 రూపాయలు కడితే జూ పార్క్ తీసుకెళ్తానంది మా టీచరు. అక్కడ ఏమేమి ఉన్నాయో వాళ్ళ టీచర్ ముందుగానే చెప్పేసింది. అందుకే వాడు 3-4 రోజులు ముందు నుంచే నిద్రలో కలవరిస్తూ కేకలేస్తూ, తెలుసు కదా, కోరహ కుమారులు రాస్తారు. ఐ థింక్ 84 కూడా వాళ్ళే అనుకుంటాను రాసింది. జీవము గల దేవుని మందిరాన్ని చూడాలని, చేరాలని కేక, నా ప్రాణాత్మ దేహాలు కేకలు. అరే బాబా, ఏటుందిరా అక్కడ ఉన్నదేమిటో తెలిస్తే ఇక అదే ఆలాపన. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఇక ఆయన దయచేసే ఆశీర్వాదాలు, ఆనందము, సంతోషం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్. మందిరంలోని మేలుల చేత తృప్తి, ఇంకా ఘనత, ప్రభావం, బలము, సౌందర్యం, ఆరోగ్యం, ఇవన్నీ ఎసెన్షియల్. ఆయన ఉన్నారు ఇక్కడ. ఆ తలంపు కలిగి ఉంటే వచ్చేస్తాం, ఏదైనా ఇచ్చేస్తాం. అది తెలిసి ఉండాలి మనకు. అందుచేత మీ ఆధ్యాత్మిక జీవితంలో తప్పదు అనుకుంటేనే ఆరాధన మానండి. కానీ ఇట్లాంటి వాతావరణంలో కూడా, వర్షమైన తుఫాన్ ఆరాధన మానద్దు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఉంటారు ఇక్కడ. ఆయన సన్నిధి ఇక్కడే ఉంటుంది. నిజమే, యేసు ప్రభు సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల్ని సంతోషింప చేయలేదా? ఆయా కుటుంబాల్లోకి వెళ్ళి, ఆయా ఇండ్లకు వెళ్ళి వాళ్ళని ఆనందింప చేయలేదా? సంతోషింప చేయలేదా? వై నాట్? ఆడు సంతోషించలేదా? జక్కయ్య కుటుంబం సంతోషించలేదా? వీధుల్లో రోగులు స్వస్థపరిచినప్పుడు వాళ్ళు సంతోషించలేదా? ఇన్ని కార్యాలు, ఘనకార్యాలు జరుగుతున్నప్పుడు అదే యేసుక్రీస్తు సంత వీధుల్లో తిరుగుతూ రండి సమస్త జనులారా రండి, నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపచేస్తాను. దేవుని మందిరము యొక్క విశిష్టత, నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని, అంటే నిన్న కదా పాస్టర్ గారు మా శనివారం మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆనందింపచేసావు కదంటే, ఆ ఆనందాలన్నీ
లెక్కించగలిగినంత పర్సంటేజ్. కానీ దేవుని మందిరంలో ఉన్న ఆనందం మాత్రం చెప్పనశక్యమైన సంతోషం, ఆనందం దేవుని మందిరంలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమరయ స్త్రీ చెడబ్రతికింది అందామా? ఏదైనా అనండి. చెడబ్రతికింది, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే సిగ్గుమాలింది. చెప్పండి, ఇంకా ఎన్నన్నా అనండి. యేసు ప్రభు ఆవిడ క్యారెక్టర్ ఉన్నది ఉన్నట్లుగా ఆవిడ ఎదుట ఆవిష్కరించినప్పుడు ఇప్పటికే 5 కుటుంబాలు నాశనం చేసావు, 6వ వాడి కోసం వెంపర్లాడుతున్నావు. ఇంత డీటెయిల్గా ప్రభు సమాచారం అంతా చెప్పాక బజారోళ్ళు మాట్లాడుతుంటాయి, బజారోళ్ళు మాట్లాడుతుంటాయి, ఆలకించను. బజారోళ్ళు మాట్లాడుతుంటాయి అంటే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళ నోట్లో అది సెప్టిక్ ట్యాంక్ కంటే దారుణంగా ఉంటాయి. ఆవిడ బ్రతుకు అంత క్రిస్టల్ క్లియర్గా ప్రభు చెప్పాక ఒరే తరే అని బూతులు ఆడకుండా నెక్స్ట్ మూమెంట్ నన్ను ఆరాధనకి ఎక్కడికి వెళ్ళమంటారు? నన్ను ఆరాధనకి యేసు ప్రభు ఏదో చెప్పేలోగా మీరేమో నది దాటి యెరూషలేము రమ్మంటున్నారు. మన పితరులేమో ఈ కొండ మీద పెద్ద చర్చ్ ఒకటి కట్టారు. చర్చ్ అంటే స్ట్రక్చరా, మెజరా అండ్ ట్రెజరా, గోపురమా, టవరా, ఇదా, లైట్లా, ఎల్ఈడిలా, ఏంటి మందిరం అంటే? యేసు ప్రభు అన్నాడు, అమ్మా కొండ మీద లేదు, కొండ కింద లేదు, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు వస్తాయి, అవి వచ్చే ఉన్నాయి. అక్కడికి వెళ్ళు నువ్వు. పెంతెకోస్తు అనుభవాలు ఎక్కడున్నాయో, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడుతున్న సంఘం ఏదో అక్కడికి వెళ్ళు. సమస్తాన్ని పరీక్షించు, సమస్తాన్ని పరీక్షించు. మేలైన దాన్ని షాబా దేశపు రాణి సొలొమోను చూడడానికి వచ్చిందండి. సొలొమోను అందాన్ని చూడడానికి వచ్చిందా? కాదే, మహాదేవుని గొప్ప మందిరాన్ని చూడడానికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సొలొమోను ఎక్కడ కూర్చున్నాడు, ఏ కప్పులో నీళ్లు తాగుతున్నాడు, అతను కూర్చున్న దగ్గర కాళ్ళ కింద పెట్టిన పీట ఎట్లాంటిది, అక్కడున్న సేవకులు ఎలా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారా లేదా, అక్కడున్న సంఘస్థులు ఎట్లున్నారు, ఎవ్రీథింగ్. నేను అందుకే కోప్పడుతుంటాను, ఎందుకంటే 10 మంది చూడడానికి వస్తారు. సేవకులు మనం కూర్చునేదైనా, తాగేదైనా, తినేదైనా క్రమశిక్షణ. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసి ఉండాలి. రైట్? యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఆయన? కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. మొదటిది ప్రీచింగ్ అండ్ టీచింగ్. మత్తయి సువార్త 26:55 వాక్యం. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, అరే ఏం మనుషులరా మీరు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకోవడానికి వచ్చారా? నోట్. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి, ఐ సాట్ డైలీ విత్ యు టీచింగ్ ఇన్ ద టెంపుల్. ప్రతిరోజు అనుదినము నేను దేవుని మందిరములో కూర్చుని బోధిస్తూ ఉన్నప్పుడు మీరు నన్ను, దాని అర్థం ఏంటంటే మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభు
ప్రతిరోజు అనుదినము దేవాలయానికి, దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉండేవారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఏం చేస్తారు ఆయన? పరిహాసాలు ఆడుకుంటూ ఉంటారా? కబుర్లు చెప్తూ ఉంటాడా? జోకులు వేస్తూ ఉంటాడా? ఏం చేస్తుంటారు ఆయన? సన్నిధికి వచ్చిన బిడలకి బోధ. ఏ బోధ? పరలోక రాజ్యం, మనిషిగా బ్రతకాలి, మానవత్వం కలిగి బ్రతకాలి, సమాజంలో మానవత్వపు విలువలు కలిగి బ్రతకాలని ఇట్లాంటి బోధలు చేస్తూ ఉండేవారు. అనుదినము. నాకు ఈ మధ్య అనిపించింది, యూట్యూబ్ ఛానల్లో మన సేవకులు, అంటే క్రైస్తవ సేవకులు వాళ్ళ సంఘాల్లో 7 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన, నెల రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన, 52 రోజులు ఉపవాస ప్రార్థన, డానియేలు ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ఉపవాస ప్రార్థన. అమ్మ ఇంక వీళ్ళకి దొరకలా ఇంకా చాలామంది. ఇట్లా టైటిల్ పెట్టి ఉపవాస ప్రార్థన సంఘాల్లో. నేను అనుకున్నాను, అసలు జనం వస్తున్నారా లేదని చూస్తే అప్పుడప్పుడు వాళ్ళు జనాన్ని చూపెడుతుంటే జనం ఆసక్తిగా దేవుని మందిరానికి ఉపవాస ప్రార్థన చేసి నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. సమీప భవిష్యత్తులో ప్రభువు గనక ఈ ప్రేరేపణను కానీ స్థిరపరిస్తే, ఇదిగో ఈ మహాదేవుని గొప్ప మందిరంలో కూడా ఒక 1 రోజులు కానీ, ఒక 40 రోజులు కానీ విడువక ప్రతిరోజు ఉపవాసం ఉండి అనేక విషయాల కొరకు ప్రార్థనలు జరిపించాలని ఆ ఆసక్తి, అభిషేకం కలిగిన వాళ్ళే వస్తారు. మీరు ఎవరు రాకపోయినా మేమైనా కూర్చొని చేస్తాం ప్రార్థన. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది గనక జరగబోవు వీటన్నింటిలో నుంచి తప్పించుకోవాలంటే మెలకువ కలిగి ప్రార్థన. సంఘానికి కూడా ప్రార్థన ఆత్మ చాలా అవసరం. యేసు ప్రభు అనుదినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచు ఉండగా, చదవండి లూకాసు సువార్త 21:38. ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు పెందలకడనే, అండ్ ఆల్ ద పీపుల్ కేమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తెల్లవారుజామునే దేవాలయానికి వచ్చేవారట, దేవుని మందిరానికి వచ్చేవారట. ఎట్లా? అప్పట్లో దేవుని మందిరం దూరంగా లేదా? ప్రజలకి సౌకర్యాలు ఉండేవా? సౌకర్యాలు లేకపోయినా, ప్రయాణ వసతులు లేకపోయినా, దేవుని మందిరం మీద ఉన్న మక్కువతో ప్రజలు పెందలకడనే. మీకు రేషియో ప్రకారం చెప్పాలంటే 6 రోజులు మీ ఇష్టం. ఆదివారం పరిశుద్ధ దినం, ఆ రోజైనా కాస్త సమయాన్ని పాటించమని ఎప్పుడు చెప్తూ ఉంటాను. చదువుకుంటున్న పిల్లలు 6 రోజులు వేకుని 5ంటికి లెగట్లేదా? 6ంటికి లెగట్లేదా? 3:30-4 గంటలకు లెగట్లేదా? లెగుస్తున్నారు. గమ్మత్తు ఏంటంటే ఆదివారం అంటే 6 రోజులు అలా లెగిసాం గనకనే 7వ రోజు కాస్త దుప్పటి దాన్ని. అసలు అవసరమైందే 7వ రోజు, అసలు అవసరమైందే విశ్రాంతి దినం, అసలు అవసరమైందే ఆదివారం మనోహరమైన రోజుగా నీవు ఎంచాలి. లోక వార్తలు చెప్పుకోకుండా మీకు ఇష్టమైన పనులు మాటలన్నీ మాని జనులు పెందలకడనే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళట. అదే ప్రకారం యేసు క్రీస్తు కూడా అనుదినము దేవాలయంలో కూర్చొని వాళ్ళకి బోధ. మత్తయి సువార్త 4:17. పరలోక రాజ్యం సమీపించుచు ఉన్నది గనక ప్రకటింప మొదలుపెట్టిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవ ప్రారంభం నుండే ప్రకటించడం అంటే ప్రీచింగ్, బోధించడం టీచింగ్,
రెండు అనుభవాలు మీరు గమనించండి. యేసు ప్రభు సంత వీధుల్లో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉండేవాళ్ళు, ప్రీచింగ్. ఇప్పుడు మనకు కూడా మన హోసన్నా మినిస్ట్రీస్కి ఒక థీమ్, వాక్యం ఉంది. ఏంటది? మేము పునరుద్ధానుడైన క్రీస్తుని వి ప్రీచ్. సంత వీధుల్లో, సభల్లో, సువార్త కూడికల్లో యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం, ప్రీచింగ్. కానీ ఆదివారం సంఘంలో మాత్రం బోధిస్తూ ఉన్నాం. ఆజ్ఞపూర్వకముగా చాలా సంగతులు బోధిస్తూ ఉంటాం. కరాఖండిగా ఇలాగే జీవించాలి, ఇలాగే భక్తి జీవితాన్ని జరిగించాలి. మొత్తం మీద యేసు క్రీస్తుని గురించి చెప్పాలంటే, ఒకటి టీచింగ్, రెండు ప్రీచింగ్. లూకా సువార్త 21:38 వాక్యం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందల కడనే. మీకు ఇంకో మాట చెప్తాను, తల్లపైకి ఎత్తండి. విత్తనాలను గూర్చిన ఉపమానం. సంత వీధిలో యేసుక్రీస్తు చెప్పిన విధానం వేరు, ఇంట్లోకి వచ్చాక లేక మందిరంలోకి వచ్చాక సవిస్తారంగా పబ్లిక్ మీటింగ్లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ గాస్పల్. సన్నిధికి వచ్చిన తర్వాత డీప్ ఇన్ఫర్మేషన్, లోతైన అనుభవాలు. మీరు విత్తనాల గురించిన ఉపమానం బయట ఎలా చెప్పారో, సన్నిధికి వచ్చాక, మందిరానికి వచ్చాక యేసు ప్రభు ఎంత వివరంగా తెలియపరిచారో ఒకసారి ఆలోచించండి. అలాగే 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు ఒక అతను. అతనితో ఆ బెతెస్దా కోనేటి దగ్గర మాట్లాడిన మాటలు పైనే ఉంటాయి. స్వస్థపడగోరుచున్నావా, నీ పరిపెత్తుకొని లే. ఎప్పుడైతే దేవుని మందిరం లోపలికి వచ్చాడో బాగుపడ్డావు. మరింత కీడు కలగకుండానట్లు ఏక మీదట పాపం. ఇదే మాట బెతెస్దా కోనేటి దగ్గర కనుక చెప్పుంటే, నేను లెగను, నెక్కడే ఉంటా. చిన్న వయసులో పారాలసిస్, పక్షవాతం వచ్చింది. ఇప్పుడు 68 ఏళ్ళు, మొత్తం కలిసి 30వ ఏట వచ్చింది అతనికి. ఇప్పుడు 38 కలిస్తే 68 సంవత్సరాలు. అసలు నేను లోకాన్ని ఏమనుభవించానండి అంచేత. ఈ బతికే 4 రోజులైనా ఏదో సినిమాలు షికారులు చేద్దాం అనుకుంటే మరింత కీడు కలుగుతుంది అనుకున్నప్పుడు లెగడం దేనికి, నేను అక్కడే పడుకుంటా అనేవాడు. అందుకే సువార్తల్లో యేసు ప్రభు జస్ట్ ప్రీచింగ్, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించేవాళ్ళు. సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులతో కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేస్తూ, డిబేట్ చేస్తూ, ఒక్క నుంచి మాట్లాడుతూ సత్యాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఉన్న దేవుడు యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు ఎవరు ఎలా జీవించాలనేది ఆయన నీట్గా తెలియపరుస్తూ వచ్చారు. రెండో మాట యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఏం చేస్తున్నారంటే స్వస్థపరుస్తున్నాడు, హీలింగ్. మత్తయి సువార్త 21:14. దేవాలయంలో ఆయన యొద్దకు రాగా, వీధుల్లో కూడా స్వస్థపరుస్తున్నారు కదా బోధకుడా. సంత వీధుల్లో కూడా ప్రజల్ని స్వస్థపరుస్తున్నారు కదా మీరు. ప్రత్యేకించి దేవుని మందిరము అని ఎందుకు అంటున్నానంటే, డెఫినెట్ బ్లెస్సింగ్స్, ఖచ్చితమైన ఆశీర్వాదాలు, ఖచ్చితమైన స్వస్థత. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఏమాత్రం త్రోసివేసే దేవుడు. వినండి, ఒక చిన్న క్లారిటీ ఉంటే బాగుంటుందేమో. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఎవరు? అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఇప్పుడు యేసు ప్రభు
ఎవరిని స్వస్థపరచలేదు చెప్పండి? ఎవరిని స్వస్థపరచలేదు చెప్పండి? అబ్బా, ఇది చాలా జటిలమైన సమస్య అక్క. 12 సంవత్సరాలుగా నీకు ఈ వ్యాధి ఉందంటే కష్టం అక్క. నేను ఇప్పుడిప్పుడే ఆర్ఎంపీ ట్రైనింగ్ అయినాక 2-3 సంవత్సరాలకు బలహీనత అయితే పర్లేదు, 12 అయితే కష్టం అక్క అన్నాడా? ఆంటీ 18 సంవత్సరాలుగా గూనె, అబ్బా కష్టమా ఆంటీ, నిన్నో మొన్నో పట్టేసి ఉంటే వంగపెట్టి గుదితే దెబ్బకు బాగుపడేదానివే అన్నాడా? లేదే. ఎవరు వచ్చినా పుట్టుగుడ్డోడు అంతేనా? పుట్టుకతోనే ఓచపాదములు కలిగిన వాళ్ళు రాలేదా? అయితే సమాజంలో, సొసైటీలో కొంతమంది కావాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇప్పుడు అద్భుతాలు చేయి, మేము ప్రభు మీరు నమ్ముతాం అని బోటకం అది ఇది అన్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అంతగా వాదిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు ప్రభు చెయ్యాలి. అంతెందుకు, యేసయ్య శపించబడిన శిలువ రాను మీద వేలాడుతున్నాడు. అడ్డగాడిదలన్నీ మొరుగుతున్నాయి. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, రా మేము నమ్ముతాం. ఎడం వైపునున్నవాడు కూడా అదే అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అందరూ అదే దారిని పోతున్న దానయ్యలు, అడ్డగాడిదలు కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులు కూడా అదే మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు దిగిరా. ఇన్ని సవాళ్ళు మధ్యలో యేసు ప్రభు దిగి రావాలి కదా నిరూపించుకోవడానికి. చాలామంది ప్రజలు కావాలని యేసు ప్రభుని మాటల్లో చిక్కించాలని ఇప్పుడు చెయ్యి, సంత వీధుల్లో అడుగుతున్నారు, ఇప్పుడు చెయ్యి. యేసు ప్రభు ఒకటే మాట్లాడినారు, వ్యభిచార తరం వారులారా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తే కానీ నమ్మరా అని ఏ ఒక్కరిని స్వస్థపరచకుండా ఆయన అక్కడి నుంచి చేతకంతనమా 2 కలిగిన ఖడ్గం దేవుని వాక్యం చేస్తే కానీ మేము నమ్మము అడిగేవాళ్ళు ఒక ఎత్తు అయితే, రెండోది అద్భుతాలు జరిగితేనే వస్తామనే మూర్ఖపు తరం మరొక్కరు. ఈ అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు ఆ ప్రభువుని నమ్మాల్సింది. ఈ రోగాలు బాగవడం కోసం, అప్పులు తొలగిపోవడం కోసం ఆ ప్రభువుని నమ్మాల్సింది కాదే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ ఆత్మ పరమాత్మునితో మమేకమై నిత్య మహిమలో వెళ్ళి చేరాలి. అందుకు భక్తి చేయాల్సింది. రోగాల కొరకు వచ్చేవాళ్ళు రానక్కర్లేదు, ఏదో స్వస్థత రానక్కర్లేదు, ఏదో అద్భుతం చూడాలని అక్కర్లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలో నా ప్రభు అద్భుతాలు చెయ్యరు. అది సొసైటీలో. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఏ ఒక్కరి దగ్గర ప్రభు ఆ మాట చెప్పలా, అందరి స్వస్థపరిచాడు ప్రభు. అదే దేవుని మందిరం యొక్క స్పెషాలిటీ. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు, ఒకవేళ మీరు శరీర బలహీనతలతో ఇవాళ ఆరాధనలో ఉన్నారా? మీరు ఇక్కడ గత 10 సంవత్సరాలుగా, 13 సంవత్సరాలుగా, 18 సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచే పలానా అవయవ లోపంతో బాధపడుతున్నానని అంటున్నారా? చెప్పండి, మన యేసయ్య ఎవరు? ఆరోగ్య ప్రదాత, ఆయనకు అసాధ్యమైన రిపేర్ చేసేవాడు కాదు ఆయన. నా ప్రభు రిపేర్ చేసేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నూతన సృష్టి. హల్లెలూయా. యేసు క్రీస్తు దగ్గరికి గుడ్డోళ్ళు, కుంటోళ్ళు వస్తే వాళ్ళందరినీ దేవాలయంలో నా ప్రభు నేను చేయను. నమ్మరా మీరు విశ్వాసులారా, వ్యభిచార తరం వారులారా అన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటేనే నా ప్రభువుకి తెలుసు నువ్వు విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధికి వచ్చావని. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడిని కాదు. విశ్వసించండి. ఈ ఆరాధన ముగించిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో మీ ప్రతి బలహీనతలో నుండి నా ప్రభు విడుదల కలుగు చేసి, యేసు నామములో మీకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక.
సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు. ఒక 10-15 ఏళ్ల క్రితం రమేష్ చెప్పాడు ఒక వర్తమానం. గుడ్డోళ్ళంటే మనోనేత్రములు గుడితనం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు. లోకంలో పుట్టుగుడ్డోళ్ళు, ఆ గుడ్డోళ్ళు కాదు వీళ్ళు. దేవుని మందిరం లోపలికి వచ్చారు అంటే దీని అర్థం ఏంటి? అవిశ్వాసులు. వాళ్ళు దేన్ని ఓ పట్టాన్ని నమ్మి సావరు. అంత అనుమానపు దయ్యం, అంత అనుమానపు దయ్యం. ఏది ఓ పట్టాన నమ్మి సావరు. అంచేత ఈ దేవుని మందిరానికి వచ్చి అవిశ్వాసము, సందేహాలు, ఇట్లాంటి వాటి ఏదైనా వాక్యమైన పద్ధతులైన ఇవన్నీ కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, మహాజ్ఞాని భోంచేస్తానే ఉంటాడంట. ఏదన్నా చప్పుడైతే ఎవడేవాడు వచ్చింది ఇంట్లోకి అంటాడంట. ఎవరు వచ్చారండి, ఎవరు రాలేదు, చప్పుడు వినబడిందిగా, అదే కుక్క అండి. ఓహో కుక్క, సరే. కాసేపు మరలా 2 ముద్దలు తిన్నట్టు అంటాడు. ఆడి పేరేంటి అంటాడు. ఎవరండి? అది ఇందాక వచ్చేది కుక్క. కుక్క. మళ్ళీ ఒక 2 ముద్దలు తింటాడంట. తిని రోజు వస్తుంటాడు వాడు అంటాడంట. రోజు వచ్చేది ఎవరండి? అదే కుక్క. ఇక ఈ అమ్మాయి, ఏమండి నన్ను అనుమానం కాదు, అనురాగం. ఏమంటే అనురాగం ఉంటే ఎట్లా అడుగుతారంటే, అదే కుక్కే కదా రోజు వస్తుంటుందా అని అడుగుతున్నాను అంటాడు. ఇప్పుడు మామూలు కాదురా నాయన, మీరు వాళ్ళతో పెట్టుకోమాకండి. ఆడదంటే తబలా కాదు, ఏంటది అది అనుకోమాకండి, మోగించేస్తారు ఎప్పుడో ఒకసారి. ఏముంది, జీడిపప్పు కుర్మా ఉంటుంది. ఏమో జీడిపప్పు పెట్టుద్దో అంటే ప్లానింగ్లోనే ఉన్నట్టు మీరే. జాగ్రత్తగా ఉండండి కాస్త. గుడ్డోడికి అనుమానం ఎక్కువ. ఏ తాటాకు చప్పుడు గదిలా వాడి పేరేంటి అంటాడు, వాడి పేరేంటాడు, కుక్క పేర్లే అంటాడు. చాలామంది ఉంటారు, ఏది ఓ పట్టాన్ని నమ్మిసావరు, అవిశ్వాసం. అందుకే యుగ సంబంధమైన దేవత వాళ్ళ కళ్ళని ఇవాళ ఆరాధనలు ఎవరైనా సంస్థల గురించో లేకపోతే సేవకుల గురించో సంఘాన్ని గురించో అవిశ్వాస పాత్మత ఎక్కడ వచ్చి ఉంటే, యేసు నామములో మీ కళ్ళకు పట్టిన పొరలు యేసు నామములో రాలిపోవునుగాక. గుడ్డోళ్ళను బాగు చేశారు. కుంటోళ్ళంటే ఏది సక్రమంగా చేయరు, సక్రమంగా నడవరు, అంత సక్రమంగా నడవరు. అట్లాంటి వాళ్ళందరినీ ప్రభు బాగు చేశారట. నిజమే. కొంతమంది చెప్తారు, ఒకప్పుడు అసలు క్రమశిక్షణ లేకుండా ఉండేవాళ్ళం అండి. సన్నిధికి వచ్చాక క్రమశిక్షణ అనేది 2 కాళ్ళు ఉన్నాయనుకోండి, క్రమంగా నడిచేద్దాం. ఒక కాలు ఉంటే వంకర టింకరగా, లేదు ఇంకొక వేరే విధమైన వంకర టింకర్లు ఉంటే ఎటుబడితాటు వెళ్తాం. అట్లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరినీ ప్రభు స్వస్థపరచను. హీలింగ్. మూడో మాట, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఏం చేస్తాడు? వార్నింగ్. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5:14. యేసు దేవాలయములో వానిని చూచి స్వస్థపడ్డ, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక మీదట పాపము. యేసు దేవాలయములో వానిని చూచి, వార్నింగ్. తల్ల పైకెత్తాడు. దేవుడు తన ప్రజల్ని హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు. దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిక జారీ చేసినప్పుడు
నీ హృదయం యథార్థమైనదైతే, నీ హృదయం దేవుని వాక్యం ఎదుట నమ్మకంగా ఉంటే నువ్వు బాధపడాల్సిన అక్కర్లే. మరి తెలుగులో ఎందుకు పుట్టాయో ఈ సామెతలు నాకు తెలియదు. గుమ్మడికాయలు దొంగ ఎవడరా, ఎవడరా అంటే ఏమన్నారట, భుజాలు నేను కాదండి బాబు అంటున్నారంట. ఎవడు అడిగాడురా? ఆ కోణంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే, ఓ ప్రభు నన్ను హెచ్చరించారు, సరిదిద్దుకున్నాం. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్నారే, అతని కోసం యేసు ప్రభుకి ఏం తెలుసండి? బహుకాలముగా ఆ స్థితిలో పడున్నాడని తెలుసు, కానీ అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, సమరయ స్త్రీ గురించి తెలిసినట్టుగా. కానీ సన్నిధికి వచ్చిన తర్వాత ఇక మీదట పాపం, దీన్ని అంటారు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. ఒకటి, కాలక్షేపం చేయకూడదు దేవుని మందిరంలో. సమయ పాలన. అనాగరికులు అయితే అనాగరికులకి టైం సెన్స్ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంటారు. వాళ్ళ అనాగరికులు. వాచ్లు ఎందుకు కట్టుకున్నాం? నాగరికత కలిగిన వాళ్ళు వాచ్ ఎందుకు కట్టుకున్నాం? ప్రతిదీ టైం ప్రకారం చేద్దామని కట్టుకున్నాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకూడదు. 2, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన, లేక దేవుని మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అనడం కంటే, మీరు ఎప్పుడు దేవుని మందిరానికి వెళుతుంటారుగా, మతం పుచ్చుకున్నారుగా, యేసుక్రీస్తు నమ్ముకున్నారుగా, మరి మీ పద్ధతులు ఏం బాగుండట్లేదే, మరి ప్రార్థనకి వెళుతుంటారుగా అని పరపక్షమందున్న వాళ్ళు మనల్ని వేలెత్తి చూపకూడదు. అదే హెచ్చరిస్తారు ప్రభు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, మనం అందరం దేవుని మందిరానికి వెళ్ళే ప్రజలమే, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే భక్తి కలిగిన సంతతి. ఇంట బయట అయినా సరే, దేవుని మందిరంలోనే సరే సాక్ష్యం కలిగి ఉండాలి. 2, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వస్త్రధారణ. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వస్త్రధారణ. చెడ్డీలు వేసుకొద్దామా, నిక్కర్లు వేసుకొద్దామా? వయసున్న పిల్లలు కాదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు 25-30 ఏళ్ళ కుర్రాడు చెడ్డీ టీషర్ట్ చేసుకుని రావచ్చా? ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని రావచ్చా? చిన్న పిల్లల సంగతి కాదు నేను అనేది. ఒక వయసు వచ్చాక, యుక్త వయసు వచ్చాక జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, చొక్కాలు. జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆదివారం తెల్లబట్టలు వేసుకున్నాం. తెల్లబట్టలో మహిమ ఉందా, పరిశుద్ధత ఉందా, ఇట్లాంటి యదవ ప్రశ్నలు వద్దు, యక్ష ప్రశ్నలు వద్దు. ఆదివారం తెల్లని వస్త్రాలే ధరిద్దాం. ఏమైంది అంటే, మీరు కట్టుకుంటున్నారు, మాకు కూడా అవసరమా పాస్టర్ గారు అంటే ఏ తప్పే ఉంది? ప్రతిదీ మనం ఫాలో అవుదాం, ఒక ట్రెండ్ సెట్ చేద్దాం, ఆ ప్రకారంగా వెళ్ళాలి. హెచ్చరించారంటే ఎందుకు హెచ్చరిస్తారు? యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. హెచ్చరించారు, మరింత కీడు నీకు కలగకుండానట్లు ఇక మీదట ప్రతిదీ ప్రసంగిలో ఉంది కదా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు అనాలోచనగా మాట్లాడడానికి త్వరపడద్దు. అవర్ థాట్, అవర్ వాక్, అవర్ వర్డ్. అవర్ థాట్, అవర్ వర్డ్స్, అవర్ వే, అవర్ వాక్. జీవము గల దేవుని మందిరంలో ఉన్నాం కనుక ఇవన్నీ పాటించాలి. ప్రతి విషయంలో పరిశుద్ధతను కొట్టొచ్చేటట్లుగా ప్రజలకు తెలియాలి. సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించి ఒక పద్ధతి, ఒక క్రమం. మగాళ్ళు అయితే టక్ చేయండి, తప్పేమీ లేదు. నేను సంఘాన్ని హెచ్చరిస్తున్నా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీకున్న బట్టల్లోనే శుభ్రంగా బట్టలు ఉతుక్కొని
తెల్లని బట్టలు మ్యాక్సిమం కదా, తెల్ల బట్టలే వేసుకుంటాండి మగాళ్ళైనా ఆడవాళ్ళైనా. మగాళ్ళు ఈ నల్లటి టీషర్ట్ చెప్పాను కదా, నల్ల బన్నీని ఒకటి వేసుకొని పుర్రి బొమ్మ కింద 2 ఎముకలు ఇట్లున్నాయి. ఆరాధన జరుగుతుంటే ఆరాధన రే కాటి కాపరి బయటికి పోరాడు. ఏం చేస్తుంటారో నువ్వు? సాఫ్ట్వేర్ అండి. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకెళ్ళు. క్షుద్ర పూజలు చేసేవాడా? రేపు వేసుకెళ్ళరా సాఫ్ట్వేర్ కంపెనీకి డ్రెస్సు. పాశవరాలు వద్దు ఇక్కడ. శుభ్రంగా కొంచెం కఠినంగా ఉన్న తప్పదు. ఒక పద్ధతి, ఒక క్రమం, డీసెంట్గా డిసిప్లైన్గా చేద్దాం. ఏది చేసిన దేవుని కోసం. ఇట్లాగే వెళతామా? యేసుక్రీస్తు మందిరంలో కూర్చొని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. మీ పద్ధతులు, మీ వస్త్రధారణ, మీ మాటలు, మీ ఆలోచనలు, ప్రతిదీ. కొన్ని ఉంటాయి. సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఎందుకు ఏర్పాటు చేసాం వాళ్ళని? వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, చింపాంజీకి వచ్చినట్టు రాకూడదు కోపం. చింపాంజీలాగా ప్రవర్తించకూడదు. ప్రతిదీ అట్లాగైతే ఎలాగా? ఎట్లా చెప్పండి? క్రమశిక్షణ లేకపోతే. లిఫ్ట్లో ఒక 80 ఎక్కితే సరిపోద్ది. నడవగలిగిన వాళ్ళు నడిస్తే మంచిది. చక్కగా ఒక 10 మెట్లు ఎక్కితే మంచిది, ఆరోగ్యం. అందుకు కదా అక్కడ నొప్పి ఇక్కడ గడ్డ పని చేస్తే కదా. ఇప్పుడు పద్ధతులు, పెద్దవాళ్ళు, సంఘ పెద్దలు ఉన్నారు. నానా దమ్మా ఇక్కడ కూర్చోమా, అంతే. ఎక్కడే ఇదే. బైక్ విషయమే కానీ, కారు విషయమే కానీ కొంచెం లోపల పెట్టండి. అందరూ పెద్దవాళ్ళు అయిపోతే నేను కనుక్కోవాలి దొడ్లన్నీ. క్రమం, అందరం క్రమం ప్రకారం వెళదాం. ఎవరన్నా ఏదైనా చెప్పారనుకో, అలాగే ఓకే. లిఫ్ట్లో 10 మంది ఎక్కితే అది ఆగిపోతుంది. సరే ఒకరు దిగండి, ఒక తర్వాత ఎక్కండి. ఏంటో ప్రతిదీ అన్నీ ఎక్కడ చెప్తా కూర్చుంటాను చెప్పండి? ఎవరికి వాళ్ళే ఇది దేవుని మందిరం, మనం క్రమశిక్షణగా ఉండాలి. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే తరానికి చెప్పాను కదా, ఇదే మహాదేవుని గొప్ప మందిరంలో రాబోతున్న రోజుల్లో పగలు 2 ఆరాధనలు, సాయంకాలం ఒక ఆరాధన జరిగే ఒక రోజు రాబోతుంది. విస్తారమైన చేపలు తీసుకొచ్చి ఈ మందిరాన్ని, ధవళేశ్వరం మందిరం 2 దోణెలు నిండి పిగిలిపోయేటట్లుగా చేయబోతున్నారు ప్రభు. అటన్నిటికీ మనం మాదిరి కాదా? అటన్నిటికీ మాదిరిగా ఉండాలి. డ్రెస్ కోడ్, వైట్ డ్రెస్ మీద వద్దాం అందరూ, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. చక్కగా ఒక పద్ధతి, ఒక టైం, అన్ని క్రమంగా. క్రమం లేనప్పుడు కొన్ని హెచ్చరించినప్పుడు యోగ్యమైన మంచి మనస్సుతో దాన్ని తీసుకో. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఈ సత్య మార్గములో ఇవాళ ఇంత పరిమళ సాక్ష్యం కలిగి సేవ చేస్తున్నామంటే, అంటారు చూడండి, తొక్కి నార తీశారని. ఎట్లా నలిపేసి ఉంటారు యేసయ్య గారు మమ్మల్ని. ఆయనతో పాటు నేను స్పీకర్ని బాంబేలో స్టేజ్ మీద మైక్ సెట్ పెట్టుకొని కూర్చో. రీసౌండ్ వస్తుండేసరికి 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద పెట్టాడు నన్ను జనం మధ్యలో. ఆ ముందు 2 రోజులు నేనే స్పీకర్ని బల్లలు గుద్ది చెత్త రేగొట్టాను. అర్థమైందా? స్టేజ్ మీద 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉన్నాను. చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పుడు కాదు, ఆయనతో పాటు స్పీకర్ని. వాస్తవంగా ఆ కూడికి ఏర్పాటు చేసిన వాళ్ళ మీద కోపం. అది అంతా అయిపోయిన తర్వాత మరలా కారు ఎక్కి మరలా 3వ అంతస్తు పైకి వచ్చి వాళ్ళ మీద కోపం మీద నేమే చూపెట్టేసింది లేరా అని ఆయన మరలా నాకు 10,000 ఇచ్చి సూట్ కేసు కొనుక్కొచ్చుకోమని. సరే మామూలే అదంతే. మరి అంత బిగపట్టుకొని, ఎందుకంటే ఆ టైంలో హెచ్చరించారు. ఆ హెచ్చరికని యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించాం.
నా బాగు కోసమే కదా చెప్పారు ఆయన, ఏదో ఇంకా మైక్ సెట్ ఇంకా నేను క్లియర్ చేయాలేమో. అట్లా నేర్చుకోబట్టే ఏది కూడా పెడచెవిని పెట్టలేదు, ఏది కూడా తిరస్కరించలేదు. అట్టి తైలాభిషేకాన్ని నేను ఏమాత్రం గనకనే ఈ స్థితిలో దేవుడు ఆశీర్వదించారు. అందుకనే యేసయ్య దేవుని మందిరంలో ఆయన ఉన్నారు. ఆయన వార్నింగ్ ఇస్తాడు, కొన్ని విషయాలు మనకు వార్నింగ్ ఇస్తాడు, మనకు అర్థం కాదు. ప్రతిదీ దేవుని మందిరానికి భక్తి జీవితాన్ని జీవిస్తున్నాం గనక ప్రతి ఒక్కళ్ళు పరపక్షమందున్న వాళ్ళు మనల్ని వేలెత్తి చూపినప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వాళ్ళకి ప్రత్యుత్తరం ఇవ్వాలి. అట్లా జీవించాలి. 4వ మాట అంటే గద్దిస్తున్నారు అంటే పరిశుద్ధత విషయంలో తప్ప వేరే విషయంలో గద్దించం కదా. మగపిల్లలు కాస్త క్రమశిక్షణ కలిగి ఉండండి, ఆడపిల్లలు జాగ్రత్త. చెప్తున్నానా ప్రతి అమ్మ ప్రతి నాన్న ఆడపిల్లలకి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఎన్ని బుద్ధిమతులైతే చెప్తున్నారో ఈ అడ్డగాడిదలకు కూడా, మీరు కాదు, అడ్డగాడిదలకు కూడా అన్ని బుద్ధిమతులు చెప్పండి. 2, అనవసరమైన స్నేహాల కోసం యాప్లు డౌన్లోడ్ చేసుకోమాకండి. ఫ్రెండ్షిప్ యాప్ అని ఆ యాప్ అని వద్దు. ఉన్న పరిచయాలు చాలు కొంప కూల్చుకోవడానికి, జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవడానికి ఉన్న జీవితం చాలు. ఉన్నదే చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో 100 మందిని ఫ్రెండ్స్ని పెట్టుకుని వ్యవహారాలు పోసుకోవాలి. దేనికి మరలా చెప్తున్నాను, రాష్ట్రం రావణ కాష్టగా తయారవుతాం. రాష్ట్రమే కాదు, దేశమే అట్లా తయారవుతుంది. జాగ్రత్త. ఎవరు నమ్మలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 4 మత్తయి సువార్త 21, 15-16. వండర్ఫుల్ థింగ్స్, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూచి దేవాలయములో కేకలు వేయుచు ఉన్న చిన్న పిల్లలను చూచి, వాళ్ళు ఏమని కేకలేస్తున్నారు? ఇంగ్లీష్లో చూడండి. హోసన్నా టు ద సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారునికి జయము 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 కలుగును గాక. హోసన్నా టు ద సన్ ఆఫ్ డేవిడ్. చిన్నపిల్లలు కేకలేస్తున్నారు, హోసానా హోసానా హోసానా. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ఈ పిల్లలు గంతులు వేస్తూ, అదే అద్భుతం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు అంటే స్తుతి ఆరాధన ఉంటుంది అక్కడ. ఆ పిల్లలు దేన్ని బట్టి స్తుతించారట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూసి. తలలు పైకెత్తను. స్తుతి ఆరాధన. ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? మీ అమ్మాయిని అటు తెచ్చేసేయండి చర్చికి. మేము మా బంధువులు, ఏ సెంటర్ ఇది? హోసన్నా మ్యాట్రిమోనియా? పెళ్లి సంబంధాలకు చూపే కేంద్రం అయితే, పెళ్లి చూపుల కేంద్రం అయితే కాదే. అసలు ఎందుకు వస్తున్నావు సన్నిధికి? దావీదు అంటారు, నేను ఒక వరాన్ని అడిగాను దేవుణ్ణి. ఏమిటా వరం? ఆయన ప్రసన్నతని. అంతే. దానికోసం నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలోనే గడుపుతాను. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఒక వరాన్ని అడిగాను, దైవ ప్రసన్నతను చూడాలి. స్తుతి ఆరాధన. దేవుని మందిరంలో ఆయన ఉన్నారు గనకనే మనం ఏమని స్తుతించాలి? పిల్లలు ఏమని స్తుతించారు? ఆయన చేస్తూ ఉన్న కార్యాలు చూసి, మనమైతే ఆయన చేసిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలను తలంచి ఓ కేకలు. నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందము చేత కేక. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఎక్కడ తగ్గమాకండి. నన్ను చూడండి,
నన్ను చూడు. సేవకుల కూడికలో చెప్పిన వర్తమానాలే కానీ, స్తుతి ఆరాధనలే కానీ భయంకరం. నాతోటి సేవకులందరూ చేతులు పట్టుకుని బ్రతిలాడారు. ఒక్కసారి మరలా మీరు ఈ ఓకల సర్జరీ జరిగింది కదా, రివ్యూకి వెళ్ళి వచ్చితే బాగుంటుంది. ఎందుకు ఈ 4 రోజులు మీరు బాగా తెగించి ప్రభు కొరకు బాగా, అదే ప్రభు కోసమే కదా, ప్రభు కాపాడతాడు. ఎందుకంటే హృదయానందం 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 హృదయానందం. సన్నిధికి వచ్చినప్పుడు, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు నా పక్కన వాళ్ళు సౌండ్ తగ్గించారు, నువ్వు అక్కర్లే, నీ పాటికి నువ్వు స్వేచ్ఛగా ప్రభు ఆయన చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాలు, యుగ యుగములలో ఆయన సంకల్పం ఏమిటో తలంచి తలంచి, నిత్య మహిమలో ఏం జరుగుతుందో తలంచి తలంచి, అదే పరలోక మహిమను అది అది తలంచితే భూమి మీద ఉంటామా? గంతులేమి ఎగిరెగిరి. యెహోవా తన పరిశుద్ధ ఆలయం ముందు ఆయన ఉన్నారు అంటే చక్కటి స్తుతి ఆరాధన జరగాలి. ఆఖరి మాట, మార్కు సువార్త, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి కానుక పెట్టెలో డబ్బులు వేస్తూ ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు దేవాలయములో బోధించినంతసేపు బోధించి, ఇప్పుడు పాట పాడుకుందామా, పిల్లారా మీ కానుకలన్నీ చేతికి తీసుకోండి, ఇప్పుడు కాదు లెక్కో బ్యాగులో చెయ్యెట్టింది, అదేదో 10,000 రూపాయలు కట్ట తీసినట్టు అయిందా. యేసు ప్రభు అక్కడ కూర్చున్నారు. పాట వరుసగా నావన్నీ అంగీకరి, పాటేమో నావన్నీ. హ్యాండ్ బ్యాగులు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి. తీసింది ఎంత? 5 రూపాయల బిళ్ళ. మళ్ళీ ఈ చేయి ఇక్కడ ఎందుకు నాకు అది అర్థం కాదు. నావన్నీ ఉన్నదేమో 5,000, తీసిందేమో. యేసు ప్రభు ప్రసంగం అయిపోయింది, ఓకే, ఆఖరి కానుక పట్టుతున్నారు. 13వ అధ్యాయం 1వ వాక్యం అయిపోయింది. వాస్తవం క్లైమాక్స్ ప్రసంగం అయిపోవాలి, ఓకే. ఆఖరిగా కానుకలు వేసారు, అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు దేవాలయంలో నుంచి బయటికి అందరిని చూస్తున్నాడట ప్రభు. ఎవరెవరు ఎంత వేస్తున్నారు, ఏ మనస్సుతో వేస్తున్నారు, ఏ స్థితిలో ఉండి కానుకేస్తున్నారు. ఆ కానుకల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీ అందరి బాధ్యత అది. చెప్తుంటాను కదా, మీరు ఇచ్చే ప్రతి పైసా, మీరుస్తున్న ప్రతి పైసా దేవుని పరిచర్లో ఖర్చు పెడుతున్నానని క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. మీరిచ్చే ప్రతి పైసా, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే నా ప్రయాణాలు, నేను విమాన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఈ దేవుని మందిరంలో వచ్చే కానుకతో పొరపాటును చేయను. వెళ్ళిన చోట వాళ్ళు ఇచ్చారా, వాళ్ళు ఇస్తారు. మ్యాక్సిమం ఎక్కడ కానుక తీసుకోకుండానే వస్తాను. కొన్ని చోట్ల తప్పనిసరిగా తీసుకుంటాను, అవి సరిపోతాయి బయట ఖర్చులకి. ఇంకేమున్నాయి చెప్పండి? బట్టల మీరే ఇస్తున్నారు, చెప్పుల మీరే ఇస్తున్నారు. చెప్పు, నవరత్న 2047వ సంవత్సరం వరకు, వికాస్ భారత్ వరకు ఉంటుంది అది నాకు. ఇంత ఇప్పటికి ఒక 100 గ్రాములు దాటింది అది. అన్నీ మీరే కొనిపెడితే నాకేం ఖర్చులు ఉంటాయి? కాకపోతే స్థలం తీసుకోవాలి, ఎదురు స్థలం తీసుకోవాలి, కొంచెం ఏర్పాట్లు చేయాలి, ధవళేశ్వరం మందిరం, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కనుక మీ అందరి బాధ్యత. ఎవరికి ఇస్తున్నావు కానుక? దేవునికి. నేను అదే అంటాను,
ప్రతి పైసా దేవుని కోసమే, దేవుని కోసమే, దేవుని కోసమే. ఏ చిన్న సేవకుడు సేవ చేసినా వాళ్ళకి ఇవ్వండి, ప్రోత్సహించండి. ఒంటి నెట్టాడి కింద ఉండి సేవ చేసే సేవకుడైనా, సత్యాసక్తి, దైవాసక్తి, భక్తి కలిగిన సేవకుడైతే ఇవ్వండి, శక్తికి మించి ఇవ్వండి. దేవుని రాజ్యం వ్యాప్తి చెందునుగాక. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. మొదటి మాట ప్రీచింగ్ అండ్ టీచింగ్, రెండో మాట హీలింగ్, మూడో మాట వార్నింగ్, నాలుగో మాట ప్రైజ్ అండ్ వర్షిప్, ఐదో మాట బ్లెస్సింగ్. దేవాలయంలో ఉన్న దేవుడు చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు భిక్షమెత్తరు. అదేది దయార్థ హృదయం కలిగిన వాళ్ళ దినమెల్లా అప్పిస్తారే కానీ అప్పు ఆ దిశగా దేవుడు దీవించును గాక.